వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ డాక్టర్ కరుణా కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు అనీమియా అనే టాపిక్ పైన మనము చూద్దామండి. అనీమియా అనేది చాలా సాధారణమైన జబ్బుగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా హిమోగ్లోబిన్ తగ్గడం జరుగుతుంది. సో నార్మల్గా సాధారణంగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మనము 12 గ్రాములు పైన చూస్తుంటాం. అది లేడీస్లో అయితే 12 గ్రాముల పైన, జెంట్స్లో అయితే 13 గ్రాముల పైన చూస్తుంటాం. 12 నుంచి 16 గ్రాముల వరకు నార్మల్ రేంజ్గా చెప్పబడుతుంది. ఎవరికైతే హిమోగ్లోబిన్ 12 గ్రాముల కంటే తగ్గడం జరుగుతుందో వాళ్ళకి అనీమియా ఉందని చెప్తాం. ఇందులో మైల్డ్ అనీమియా 10 గ్రాములు 9 గ్రాముల వరకు రావడం జరుగుతుంది. ఒకసారి 6 గ్రాములు 5 గ్రాములు వచ్చినట్లయితే వాళ్ళకి సివియర్ అనీమియా అని చెప్తాం. ఇక్కడ హీమోగ్లోబిన్ తగ్గడం అనేది చూస్తే ఇక్కడ ఒక్క కారణం ఉండదండి, అనేక కారణాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా కామన్గా మనం చూసేది పోషక లోపం వల్ల వచ్చే అనీమియా, అంటే ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే అనీమియా. సో ఇదే కాకుండా వేరే కారణాలు, ముఖ్యమైన కారణాలు ఏంటంటే కొన్నిసార్లు రక్తము ఉత్పత్తి మంచిగా బయటకు వస్తుంది కానీ అక్కడ విరిగిపోవడం జరుగుతుంది. సో వీటిని హీమోలైటిక్ అనీమియాస్ అంటాము. సో వీటిలో ముఖ్యంగా అనీమియా లక్షణాలతో పాటు వీళ్ళలో జాండీస్ అనే లక్షణం కూడా కనబడుతుంది. సో ఇది కాకుండా ఇంకా చూసినట్లయితే కొన్నిసార్లు బ్లడ్ అధికంగా రక్తస్రావం అవడం వల్ల అనీమియా రావడం జరుగుతుంది. కొన్ని సర్జరీస్ తర్వాత రక్తం తగ్గిపోయి అనీమియా రావడం జరుగుతుంది. సో ఇవి కాకుండా వయసు రీత్యా ఎల్డర్లీ పీపుల్లో, అదేవిధంగా కిడ్నీస్ పాడైన పేషెంట్స్లో కూడా మనం కొన్నిసార్లు అనీమియా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా బ్లడ్కి సంబంధించిన జబ్బులు, అంటే బోన్ మ్యారో డిజార్డర్స్ వల్ల కూడా అనీమియా రావడం జరుగుతుంది. వీటిలో ఉత్పత్తి పడిపోయే జబ్బులు, అంటే తలసీమియా, సికిల్ సెల్ అనీమియా జబ్బులు చూస్తుంటాం. ఇవి ముఖ్యంగా చిన్నపిల్లల్లో బయటపడడం జరుగుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల నుంచి ఈ జబ్బు బయటపడడం జరుగుతుంది. వీళ్ళల్లో తలసీమియాలో అయితే రక్త ఉత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ప్రతి నెల రక్తము ఇవ్వాల్సి వస్తుంది. అదే సికిల్ సెల్ అనీమియా అనే జబ్బులో హీమోగ్లోబిన్ అనేది స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ బ్లడ్ అనేది రక్తనాళాల్లో అడ్డుపడి వాళ్ళకు వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళలో బ్లడ్ తగ్గచ్చు, అడ్డుపడడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చూస్తుంటాం. ఇవి కాకుండా కొన్నిసార్లు ప్రొడక్షన్ డిఫెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే హీమోగ్లోబిన్కి సంబంధించింది కాదు కానీ జనరలైజ్డ్గా బోన్ మ్యారోలో ప్రొడక్షన్ పడిపోవచ్చు. దీన్ని ఏప్లాస్టిక్ అనీమియా అంటాం. వీళ్ళల్లో అనీమియానే కాకుండా ఇంకా తెల్ల కణాలు పడిపోవడము, ప్లేట్లెట్లు పడిపోవడం కూడా చూస్తుంటాం. సో ఇంకా కొన్నిసార్లు బ్లడ్ క్యాన్సర్స్, సో బ్లడ్ క్యాన్సర్స్లో కూడా మనం అనీమియా చూస్తుంటాం. కాకపోతే ఇక్కడ బ్లడ్ క్యాన్సర్స్లో ఏంటంటే కేవలం అనీమియా కాకుండా వీళ్ళలో ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోవడము, తెల్ల కణాల సంఖ్య అధికంగా అయిపోవడము, లేదంటే తగ్గిపోవడము, ఇటువంటివి చూస్తుంటాం. సో వీళ్ళు ఇంకా క్యాన్సర్ లక్షణాలు కొన్ని కలిపి ఉంటాయి. సో ఇవి ముఖ్యమైన కారణాలు అనీమియాలో. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కారణాన్ని కనుక్కోవాలి. సో కారణాన్ని కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడే మనకు సరైన ఫలితం లభిస్తుంది. ఇక్కడ మనం సాధారణంగా సొసైటీలో ఏం చూస్తుంటామంటే అన్ని అనీమియాస్కి జనరల్గా డైట్ మనం ట్రై చేస్తుండేది గమనిస్తుంటాం. కాకపోతే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అసలైన జబ్బు బయటపడదు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, కొన్నిసార్లు జబ్బు ముదిరిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే కారణం తెలుసుకోవడం. ఇప్పుడు చెప్పిన కారణాలు ఏదో ఒకటి కొన్ని టెస్టుల ద్వారా మీరు హెమటాలజిస్ట్ని, డాక్టర్ని, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలిసినట్లయితే వాళ్ళు కొన్ని టెస్టుల ద్వారా కారణాన్ని నిర్ధారిస్తారు. ఆ కారణం తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఇందులో కొన్ని తీవ్ర రకమైన అనీమియా, అంటే ఈ బ్లడ్ క్యాన్సర్తో వచ్చే అనీమియా కొద్దిగా ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళలో ఎంత త్వరగా ఆ లక్షణాలని గుర్తిస్తామో అంత త్వరగా వీళ్ళు బాగా నయమవుతారు, కోలుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి పేషెంట్ అనీమియా అని వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్ ఒకసారి 10 గ్రాముల కంటే తగ్గినప్పుడు సాధారణంగా వాళ్ళలో అలసత్వము, నీరసత్వము, ఇంకా అనీమియా ఇంకా తీవ్రంగా అయినప్పుడు ఈవెన్ వాళ్ళకి కూర్చున్నా కూడా వాళ్ళకి ఆయాసం రావడం జరుగుతుంది. హీమోగ్లోబిన్ అనేది మన ఆక్సిజన్ని మన బాడీకి మొత్తం సరఫరా చేస్తుంది, దాని ద్వారా మనకి ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తగ్గిపోతుందో ముఖ్యంగా మనలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ఇదే కాకుండా మనిషి పాలిపోయినట్లు కనపడడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి చికాకు రావడము, తర్వాత హెయిర్ లాస్ రావడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటాం. సో ఈ లక్షణాలు ఉన్నట్లయితే అనీమియా మనకు ఉన్నట్టు మనము గుర్తించవచ్చు. ఇంకా నేను చెప్పిన వేరే కారణాల్లో ఈ ఐప్లాస్టిక్ అనీమియా, బ్లడ్ క్యాన్సర్లో వేరే లక్షణాలు ఉంటాయి. అంటే ప్లేట్లెట్ తగ్గిపోయిన లక్షణాలు, తెల్ల కణాలు తగ్గిపోవడం వల్ల కొన్ని లక్షణాలు కూడా కనబడుతుంటాయి. సో ఒకసారి ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ డాక్టర్ని, లోకల్ డాక్టర్ని కలవాలి. అప్పుడు కొన్ని టెస్టుల ద్వారా మనం అనీమియాని నిర్ధారించవచ్చు. ఏ టెస్టులు చేస్తామంటే సాధారణంగా CBP అనే సింపుల్ టెస్ట్ ఉంటుంది, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఆర్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటాము. దీంట్లో మనకి హీమోగ్లోబిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెల్ల కణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్లేట్లెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాదాపు 50-60% కేసెస్లో ఈ జస్ట్ సింపుల్ రిపోర్ట్ చూసి మనము కారణాన్ని కూడా నిర్ధారించవచ్చు. సో ఈ టెస్ట్ చేసిన తర్వాత కారణాన్ని నిర్ధారించడానికి ఐరన్కి సంబంధించిన టెస్టులు, B12 టెస్టులు కానీ, రక్తం ఏమైనా విరిగిపోతుందా అనే సంబంధించిన కొన్ని టెస్టులు,
సో కొన్ని పరిస్థితుల్లో ఈ క్యాన్సర్ సస్పెక్ట్ అయినప్పుడు లేకపోతే ఏప్లాస్టిక్ అనీమియా లాంటి జబ్బు అంటే సస్పెక్ట్ చేసినప్పుడు బోన్ మ్యారో టెస్ట్ ఎగ్జామినేషన్ కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది. సో అనీమియా లక్షణాలు ఉన్న తర్వాత మన టెస్టుల్లో మనకి అనీమియా నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు రకాల్లో పోషక లోపం ఉన్న అనీమియా అంటే ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఉన్న అనీమియా అయితే అది ఒకవేళ మైల్డ్ అనీమియా అయితే మనము డైటరీ చేంజెస్తోనే మనం పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ అదే పోషక లోపం అంటే ఐరన్ B12 డెఫిషియన్సీతో వచ్చిన అనీమియా తీవ్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మెడికేషన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ డైట్లో చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు డైట్ విషయానికి వస్తే ఈ పోషక లోపం అంటే ఐరన్ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే అనీమియాస్లో ఎటువంటి డైట్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే ప్లేట్లెట్ తగ్గిందా, హీమోగ్లోబిన్ తగ్గిందా అనేది సంబంధం లేకుండా బీట్రూట్ జ్యూస్ తాగడము, పొమోగ్రనేట్ ఫ్రూట్స్ ఎక్కువ తినడము, కొన్ని కివీ ఫ్రూట్స్ ట్రై చేయడము, పపాయ ట్రై చేయడం చేస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఏ పోషకాలు ఉన్నాయి, అవి మనకి రక్తం ఏ భాగంలో పనిచేస్తున్నాయో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హీమోగ్లోబిన్, ప్లేట్లెట్ అనేవి రెండు ఒక్క కణాలు కావు, రెండు సపరేట్ కణాలు. హీమోగ్లోబిన్లో ముఖ్యంగా ఐరన్ ఉంటుంది. సో మనం ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో మనకి హీమోగ్లోబిన్ పెరిగేకి అవకాశం ఉంటుంది. సో అటువంటి ఫుడ్స్ ఏమని చూసినట్లయితే మీట్లో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. అదేవిధంగా వెజ్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఆకుకూరల్లో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. అట్లీస్ట్ ఆకుకూరలు బాగా తీసుకున్న వాళ్ళల్లో ఐరన్ లోపం రావడము అంత సాధారణంగా ఉండదు. ఇంకా ఆకుకూరలు కాకుండా ఇందాక చెప్పినట్టు బీట్రూట్ అనే దుంపలో మనకి ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా కొన్ని పండ్లలో, పొమోగ్రనేట్ అనే పండ్లలో, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఈ ఎండు ద్రాక్షలో ఉంటుంది, ఖర్జూరాలో ఉండడం జరుగుతుంది. ఇంకా పాలు, గుడ్డు, మాంసము వీటన్నిటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సో మన ఆహారం సమపాలలో ఇవన్నీ కానీ ఉన్నట్లయితే యూజువల్గా మనకి ఐరన్ డెఫిషియన్సీ రాదు. ఒకసారి ఐరన్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత డైట్ మోడిఫికేషన్ చేసుకున్న తర్వాత అది మనం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మెయింటైన్ చేయలేకపోతే ఫ్యూచర్లో అనీమియా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పానంటే హీమోగ్లోబిన్, ప్లేట్లెట్ డిఫరెంట్ కణాలని చెప్తున్నాను. ఇప్పుడు ప్లేట్లెట్ పెరగడానికి మనం ఎటువంటి డైట్ తీసుకోవాలనేది గమనించాలి. ఇక్కడ మనం సాధారణంగా చాలా వరకు డైట్ అన్నీ కూడా మనకి హీమోగ్లోబిన్ పెరగడానికి సహాయం చేస్తాయి. ప్లేట్లెట్ పెరగడానికి స్పెసిఫిక్ డైట్ ఎటువంటిది లేదు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ప్లేట్లెట్ తగ్గినప్పుడు పపాయ ఫ్రూట్స్ తినడము, పపాయ ఆకులు జ్యూస్ తాగడము వాటిపైన డిపెండ్ అవుతుంటారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి కావాల్సినంత ఎవిడెన్స్ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్లేట్లెట్ తగ్గినప్పుడు కారణాలు అనేకం ఉంటాయి. ఆ కారణాన్ని తెలుసుకోకుండా మనం డైట్ ఒక్కటే చేంజ్ చేసినప్పుడు ఉపయోగం ఉండదు. ఇంకా పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అంటే పపాయ ఆకు రసం అనేది డెంగ్యూ పేషెంట్స్లో ఎంతో కొంత ఎవిడెన్స్ మనకి ఉంది. అక్కడ తప్పిస్తే మిగతా ప్లేట్లెట్స్ తగ్గినటువంటి జబ్బుల్లో మనకి ఎవిడెన్స్ లేదు. కాబట్టి సాధారణంగా డైట్లో చేంజెస్ అన్నీ కూడా మనకి హీమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడతాయి. ప్లేట్లెట్ పెరగడానికి స్పెసిఫిక్ డైట్ అంటూ ఏమీ లేదు, మనకి కావాల్సినంత ఎవిడెన్స్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ప్రశ్నలు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. Like and subscribe Eagle Health and Beauty.